నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో ఇంకొక సందేహము. కొందరు ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటారు. కొందరు వెయ్యరు. అలాగే ఇంట్లో చీపురు ఉంటుంది. ఆ చీపురుని ఏ విధంగా ఉంచాలి, ఉంచుతారు అనేటువంటిది. ఈ 2 విషయాల మీద. మరి ఇంటి ముందు ముగ్గు వెయ్యాలా? వద్దా? ఇంట్లో ముగ్గు వెయ్యాలా? వద్దా? ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ ముగ్గు అనేటువంటిది ఒక రకమైనటువంటి గీతలతోటి ఏర్పడినటువంటిది. అంటే రకరకాల ముగ్గులుంటాయి మనకి. అవన్నీ మనకు తెలియకుండా బంధము అంటాం. బంధనము. అష్టబంధనము అనేటువంటి దాన్ని అనుకోవచ్చు. అష్టబంధనమే కాదు. ఒక బంధనము. ఇప్పుడు ఇలా గీస్తామనుకోండి త్రికోణం అంటాము. 4 వైపులు గీస్తే చతుష్కోణం అంటాము. 5 కోణాలొస్తే పంచకోణం అంటాము. 6 కోణాలొస్తే షట్కోణం అంటాము. 7 వస్తే సప్తకోణము, అష్టమ కోణము, నవమ కోణము. అంటే ఇలా ఒక రౌండ్ గీసినప్పుడు మొత్తం రౌండ్‌గా గీస్తే వృత్తము 360 డిగ్రీలు. అయితే ఈ చతురస్రం గాని, దీర్ఘచతురస్రం గాని, త్రికోణం గాని, అష్టకోణం గాని ఏదైనా వృత్తం గాని 360 డిగ్రీలు వచ్చేటువంటిది. మరి త్రికోణము అంటే ఒక అర్థము, ఒక పేరు, అష్టకోణము, షట్కోణం ఒక్కొక్క పేరుంది గదా! ఒక్కొక్క దేవతకి ఆవాహన చేసేటప్పుడు, పూజించేటప్పుడు కొన్ని కొన్ని కోణాలు దానికి సంబంధించినటువంటి ఆ గుర్తులు గీస్తూ ఉంటారు. అంటే ఏమైంది? ఆ గుర్తుకు ఆ దేవతకి ఒక విధమైన అవినాభావ సంబంధం ఉందా? లేదా? ఒకటి. ఇంకా సులభంగా చెప్పాలి అంటే ఒక బొమ్మ ఉంటుంది. ఒక నవ్వే పిల్లవాడి బొమ్మ గీయాలి అంటే ఒక రౌండ్ గీసి 2 కళ్ళు పెట్టి ముక్కుని ఇలా అని ఇలా గీశారనుకోండి ఈ అని నవ్వినట్టుంటుంది. ఇలా గీయకుండా మీరు దాన్ని రివర్స్‌లో ఇలా గీశారనుకోండి దేభిరించినట్టుగా మొహం ఉంటుంది. మారిందేమిటి ఆ దాంట్లో? కింద ఆ నవ్వు మొహం ఇలా పెట్టారా? ఇలా పెట్టారా? ఇలా పెడితే నవ్వు మొహము ఆహ్లాదంగా, సంతోషంగా. ఇలా పెడితే విచారంగా. మనకు తెలిసిపోతుంది ఏమిటి అనేది సంకేతము. దీన్నేమన్నారు? రేఖాగణితము చిన్నప్పుడు నేర్చుకుందే గదా! కాబట్టి ఇంటి ముందర ముగ్గు వేయడం ద్వారా ఎటువంటి దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించవు. ఇంటి ముందు. అలాగే ఇల్లు తుడిచిన తర్వాత కూడా ఇంట్లో తప్పకుండా ముగ్గు వేయాలి. ఎవరండి ముగ్గు వేయకుండా ఉండేవారు అంటే, ముగ్గు ఎప్పుడు వేయకూడదు అంటే, ఎవరింట్లోనైనా పితృదేవతల కార్యము జరిగేటప్పుడు, పితృకార్యం జరిగేటప్పుడు, తండ్రి గారిదో, తల్లి గారిదో ఆబ్దికం జరిగేటప్పుడు ఇంటి ముందు గాని, ఇంట్లో గాని ముగ్గు వేయరు. వంటింట్లో గాని, ఆ పొయ్యి మీద గాని ముగ్గు వేయరు. గంట వాయించరు. ఎందుకు? అటువంటివి పితృదేవతలు ఆ రోజు మన ఇంటికి ఆహ్వానం రారు అనే దానితోటి. అలాగే ఇంకా 4 నెలల తర్వాత మనకి ఈ పెద్దల పితృపక్షాలొస్తాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంట్లో మరి బియ్యం ఇవ్వడము, మహాలయ అమావాస్య రోజు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎవరు కూడా ముగ్గులు వేయరు. అంటే ఎప్పుడు వేయకుండా ఉంటున్నాం ముగ్గులు? అలంకరించకుండా ఎప్పుడుంటున్నాము? పితృదేవతలను ఆహ్వానించే రోజు మాత్రమే ఇంటి ముందు గాని, ఇంట్లో గాని ముగ్గు వేయము. మరి అంటే పితృదేవతలు అంటే ఎవరు? జీవము లేనివారు, జీవించిన తర్వాత, మరణించిన తర్వాత ఉండేవారు పితృదేవతలు. పిలువబడేవారు పితృదేవతలు. మనము ప్రతిరోజు మన ఇంట్లో జీవించాలి కదా! మరి జీవించాలి, బతకాలి అన్నప్పుడు మనకు ముగ్గు ఉండాలా? వద్దా? లేదు అంటే ఎవరిని ఆహ్వానిస్తున్నాం మనము? పితృదేవతలను ఆహ్వానిస్తున్నాము. పితృదేవతలు మనకు రోజు ఎందుకు అవసరం లేదు. వారు ఏ రోజు రావాలో ఆ రోజు మాత్రమే రావాలి. కాబట్టి దైవీ శక్తిని ఇంట్లోకి ఆవాహన చేసేటువంటిది ముగ్గు అనేటువంటిది. ఏ ముగ్గేయాలంటే ఏ ముగ్గైనా వేయండి. 4 గీతలు గీయండి చాలు. అందుకే చెప్పాను గీత. పిల్లవాడి బొమ్మలో గీత ఇలా పెట్టారా? ఇలా పెట్టారా? దాన్ని బట్టి మీకు మొత్తం క్యారికేచర్ మారిపోయింది గదా! కాబట్టి ఇల్లు తుడిచినప్పుడు తప్పకుండా ఇంట్లో ముగ్గు వేయడము, ఆలస్యం చేయకుండా తుడిచిన తర్వాత గంటకు, గంటన్నరకు వేస్తారు. అలా అంటే ఈ లోపల ఆ శక్తి ప్రవేశిస్తుంది. దుష్టశక్తి ప్రవేశిస్తుంది. మనకు కనిపించదు. శక్తి అనేది కనిపించేటువంటిది కాదు. అలాగే ఇంటి ముందర గూడా ప్రతిరోజు తుడిచి ముగ్గు వేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒకటి. రెండవది చీపురు. ఇంట్లో చీపురు. చీపురు ఎలా పెడతారు? అందరూ గూడా ఇలా నిలబెడతారు. ఇలా నిలబెట్టామంటే ఊడ్చే భాగం ఇది, పట్టుకునే భాగం ఇది. ఇలా నిలబెడతారు. ఎందుకు ఇలా నిలబెడతారంటే, ఇలా నిలబెడితే ఆ ఊడ్చే భాగం అంతా తొందరగా ఉంగిపోతుంది. చీపురు చెడిపోతుంది, ఖరాబవుతుంది. మళ్ళీ వెంటనే 10 రోజులకో, 10 రోజులకో కొత్త చీపురు కొనాలని ఇలా పెడతారు. పెద్ద తప్పు ఇది.
చీపురు అనేటువంటిది శనైశ్చరుడికి ఆయుధము. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆయుధాలు ఉంటాయి. మరి శనైశ్చరుడి ఆయుధము చీపురు. మరి అటువంటి చీపురు నిలబెట్టారు అంటే ఏమిటి? అది సిద్ధంగా ఉంది. దేనికి సిద్ధంగా ఉంది? ఊడ్చివేయడానికి సిద్ధంగా ఉంది. ఒక కత్తి ఇలా పెట్టారనుకోండి, ఎలా దాని అర్థం ఏమిటి? కత్తి ఇలా పెట్టారు అంటే ఆ కత్తి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. అందుకే పూర్వకాలంలో రాజులు కత్తులను ఏం చేస్తారు? ఉరలో పెట్టారంటే ఇలా పెట్టారు. ఇలా పెట్టేవారు ఉరలో పెడితే. అంటే ఆ కట్ చేసేది ఆ అగ్రభాగము చివర కిందికి ఉంటుంది, పట్టుకునేది పైకి ఉంటుంది ఇలా పెట్టినప్పుడు. అదే వారు ఎవరైనా యుద్ధం చేయాలంటే కత్తిని ఎలా పెడతారు? ఇలా పడతారు. అంటే ఆ కొస పైకి ఉంటుంది. అంటే యుద్ధము చేసేటువంటిది చివరిలో పైకి ఉంటుంది. అగ్రాన్ని సూచిస్తూ ఉంటుంది, ఆకాశాన్ని చూస్తుంది. అంటే అది యుద్ధానికి సిద్ధంగా ఉంది. మరి మన ఇంట్లో ఉండే చీపురును మనం ఇలా నిలబెట్టాము అంటే చీపురు దేనికి సిద్ధంగా ఉంది? ఊడవడానికి సిద్ధంగా ఉంది. చీపురు ఎప్పుడు ఉడవాలి? ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మాత్రమే ఉడవాలి. తొందరగా మొత్తము డే మొత్తం కూడా 24 అవర్స్ చీపురు ఉడవడానికి సిద్ధంగా ఉంది అంటే ఏముడుస్తుంది? ఏది ఉంటే దాన్ని ఉడిచేస్తుంది. కాబట్టి మనకి ఇబ్బందులు ఏర్పడతాయ్యా. కాబట్టి చీపురు ఇలా నిలబెట్టకూడదు. మరి ఇలా నిలబెట్టకూడదంటే ఇబ్బందులు వస్తాయన్నారు. ఇలా నిలబెడితే చీపురు చెడిపోతుందన్నారు. మరి ఇలా నిలబెట్టి వారానికో చీపురు కొనాలంటే ఉన్న జీతం అంతా, ఉన్న ఆదాయం అంతా చీపులు కొనడానికి సరిపోతుంది కదా అంటారు. కాబట్టి ఇలా అలా వద్దు. దాన్ని పండబెట్టండి. భూమి మీద పండబెట్టండి. అయిపోయి పడుకుంది చీపురు. కథం. అది మనం లేపితేగా లేచి పని చేసేది. మనమైనా సరే పక్క మీద పడుకుంటే పడుకుంటాము, లేస్తేనే పని చేస్తాము. కాబట్టి చీపురు ఏం చేయాలి? మీరు ఇలా పెట్టొద్దు, ఇలా నిలబెట్టద్దు. పండబెట్టేయండి. మీ పని అయిపోయిన తర్వాత పండబెట్టండి. మళ్ళీ లేపినప్పుడు మాత్రమే లేస్తుంది. దానికి ఉండే అధికారం ఉండదు, చీపురుకి అధికారం ఉండదు. లేకపోతే అలా నిలబెడితే మనం ఉపయోగించకున్నా కూడా దాని ప్రభావము మన మీద పడుతుంది అనేటువంటిది. కాబట్టి ఆ విధంగా మన ఇల్లు సుసంపన్నం కావాలన్నా, లక్ష్మీప్రదం కావాలన్నా, విజయం సాధించాలన్నా, ఇబ్బందులు తొలగాలన్నా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడము, చీపురును పండబెట్టడము, ఈ 2 తప్పకుండా చేయాలి. ఇంకొక విషయం గురించి మళ్ళీ మనం తర్వాత ఇంకో భాగంలో తెలుసుకుందాము. ఓం స్వస్తి.